నమస్తే. నేను మీ అశ్విని కుమార్. చాలా ముఖ్యమైన నియోజకవర్గము జాతీయ స్థాయిని ఆకర్షించి మొట్టమొదటిసారి జాతీయ మీడియా తెలంగాణలో ఒక లోక్సభ స్థానం మీద పెద్ద చర్చకి తెరలేపిందని చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఆ జాతీయ మీడియా అంతా కూడా ఎప్పుడైనా తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షులను ఎవరినో ఒకరిని ఒక ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు నేషనల్ మీడియా, లేదంటే జూమ్లోకి తీసుకునేవాళ్ళు. అలాంటిది జాతీయ మీడియా మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టింది. ప్రత్యేకమైన టీం అన్ని ఛానల్స్కి సంబంధించింది హైదరాబాద్ హోటల్స్లో ఉంటూ రోజువారీ కూడా వాళ్ళ అనాలిసిస్ అట్లాగే రిపోర్టు జాతీయ మీడియాలో కవర్ చేస్తున్నారు. దీనికి అంతటికీ అంత కారణాలు ఏంటని బుధవారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన రోడ్ షో ఓల్డ్ సిటీలో పాత బస్తీలో మహంకాళి టెంపుల్ నుంచి సుధా టాకీస్ దాకా జరిగిన రోడ్ షోకి పాత బస్తీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మొట్టమొదటిసారి దాదాపు 2002లో వాజ్పేయి ఒక చిన్న బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకుముందు కూడా పెద్ద జాతీయ నాయకులు ఎవరు కూడా హైదరాబాద్ లోకసభ స్థానానికి ప్రచారానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అమిత్ షా రావటము, మాధవీలత తరఫున ప్రచారంలో పాల్గొనటము, అట్లాగే రోడ్ షోలో ఆ రోడ్ షో కూడా దాదాపు చాలా సమయం తీసుకుంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి అమిత్ షా కూడా కేవలం 4 నిమిషాలు మాత్రమే మాట్లాడేసి వెళ్ళిపోయారంటే దాదాపు 4 గంటల సమయం తీసుకుంది. మహంకాళి టెంపుల్ నుంచి సుధా టాకీస్ దాకా పాత బస్తీలో బీజేపీ అట్లాగే మాధవీలత అలా బీజేపీ పార్టీ ఎంత పుంజుకుందో చెప్పొచ్చు. మాధవీలత అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు చాలామంది పెదవి విరిచారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఒక వర్గం వాళ్ళు కూడా మాధవీలతకి ఎందుకు ఇచ్చారు, మాధవీలతకి డిపాజిట్ వస్తుందా అన్న ఒక రకమైన ప్రచారం కూడా వినబడింది. ఇంకా సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ అసదుద్దీన్ కూడా అసలు పట్టించుకోలేదు. ఏఎంఐఎం అయితే అసలు మాకు పోటీయే కాదు, బీజేపీ అసలు పోటీలోనే లేదు అని చెప్పుకుంటూ వస్తున్న వాళ్ళు రాను రాను మారుతున్న పరిస్థితులకి ఎంఐఎం కూడా ఎంత కంగారు పడుతోంది, ఎక్కడికక్కడ అన్నీ ఎలా సర్దుకుంటుందో కూడా మనకు కనబడుతోంది. నేను ఒక 2-3 ఐటమ్స్ ముందు పెట్టాను. మాధవీలత కంగారు పడుతున్న ఓవైసీ అని, కలవరపడుతున్న ఓవైసీ అని, మాధవి లతాస్త్రం ఓవైసీ మీద అంటూ కూడా 2-3 ఐటమ్స్ పెట్టాను. మార్పులు క్లియర్గా కనబడుతున్నాయి గ్రౌండ్ రియాలిటీలో పాత బస్తీలో. ఇప్పటిదాకా గత 4 సార్లు సిట్టింగ్ గెలిచిన ఓవైసీ మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ ఒకసారి 10 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్తోనే ఉన్నారు ఆయన. అలాంటిది కాంగ్రెస్ పార్టీతో లోపాయ్ గారి ఒప్పందం చేసుకున్నారన్నది క్లియర్ కట్ అనాలిసిస్. ఆ లోపాయ్ గారి ఒప్పందంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఐఎంతో ములాఖత్ అయింది. సికింద్రాబాదు చేబెళ్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎవరు నిలబెట్టాలి, వాళ్ళ వర్గం ఎలా మద్దతు తెలుపుతుంది అన్నది ఓవైసీ రేవంత్ రెడ్డి చర్చలు జరిపారన్న ఒక స్పెక్యులేషన్ కూడా క్లియర్గా వినబడుతోంది హైదరాబాదులో. అంతేకాకుండా ఓవైసీ బ్రదర్స్ మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేనిది మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు, స్లో పాయిజనింగ్ ద్వారా అరెస్ట్ చేసి అంటూ కూడా ఒక రకమైన సింపతి వర్డ్ ఉపయోగించటం, ఇదంతా కూడా వాళ్ళకి బీజేపీ ఎంత గట్టి పోటీ ఇస్తోంది పాత బస్తీలో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అన్నది కూడా మనకి అర్థమవుతోంది. మాధవీలత కేవలం ప్రచారంలో ముందుకెళ్ళటమే కాకుండా ఆమె ఇంతకుముందు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆమెకు ఉపయోగపడుతున్నాయి. కాకపోతే ప్రస్తుతం ఆవిడికి బీజేపీలో ఒక వర్గం నుంచి అయితే పూర్తిగా మద్దతు అందట్లేదు, ఊరికే ఫోటో సెక్షన్ వరకే అన్న మాట కూడా ఒకటి వినబడుతుంది. ఫోటో సెక్షన్ వరకు ఆ నాయకులు వచ్చి వెళ్ళిపోతున్నారు కానీ ప్రచారంలో మాధవీలతకి పూర్తిగా మద్దతు తెలపట్లేదు అన్నదైతే ఇంకా ఒక బీజేపీ వర్గాల్లో వినబడుతున్న మాట. అయినప్పటికీ మాధవీలత ఇవేం పట్టించుకోకుండా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో వినబడుతుంది, యూట్యూబ్లో వినబడుతుంది. అట్లాగే తెలుగు ఛానల్స్, రీజనల్ ఛానల్స్ కూడా హైదరాబాద్ లోక్సభ గురించి రోజుకు ఒక్కసారన్నా మాట్లాడుతున్నారంటేనే మాధవీలత ఇంపాక్ట్ హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఎంఐఎం గత 2014-2019లో బాగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు అట్లాగే ఎంబీటీ పార్టీ కూడా పోటీలో ఉంటూ ఉండేది. ఇవన్నీ హిందువుల ఓట్లన్నీ కూడా చీల్చుకునేవి, ముస్లిం ఓట్స్ సాలిడ్గా పడుతూ వచ్చేవి ఎంఐఎంకి. అట్లాగే రిగ్గింగ్, దొంగ ఓట్లు, డబల్ ఓట్లు, ఫేక్ ఓట్స్ ఇవన్నీ కూడా పోలైనట్టుగా మాధవీలత బుధవారం నాడు జీ తెలుగు న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ కూడా ఆవిడ లైవ్లోనే ఒక ఎట్లా ఒక ఓటర్ ఐడి 2 సార్లు రిజిస్టర్ అయిందన్నది కూడా ఆవిడ డెమోలో చూపించారు. ఆ డెమోలో చూపించాక కూడా ఆవిడ చెప్పింది ఏంటంటే 1,60,000 ఓట్లు
దొంగ ఓట్లు ఉన్నాయన్నది మేము ఢిల్లీ ఈసీకి కంప్లైంట్ ఇచ్చాము. అయితే ఆ ప్రాసెస్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ లోకసభ నియోజకవర్గానికి సంబంధించి దీని మీద నన్ను చాలామంది అడిగారు 4 లక్షల ఓట్లు 5 లక్షల ఓట్లని. కానీ అది హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి సంబంధించి, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అయితే దాదాపు 43,000 ఓట్లు మాత్రమే ఇప్పటివరకు తీసివేయబడ్డాయి. మాధవీలత ఇదే దాని వ్యాఖ్యల్ని బుధవారం నాడు ఆవిడ ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. దాదాపు 1,60,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయంటూ ఆవిడ ఢిల్లీ ఈసీ కంప్లైంట్ ఇస్తే ఈసీ తెలంగాణలో ఈసీ ఇన్ఛార్జికి చెప్పారని, డైరెక్ట్ చేశారని, వాళ్ళు ప్రాసెస్ మొదలుపెట్టారని. కాకపోతే ఇప్పటికి 43,000 ఓట్ల వరకే తీసేయగలిగారు. ఇంకా కేవలం 9 రోజుల సమయమే ఉంది. 9 రోజుల్లో ఎన్ని వేల ఓట్లు తీయగలరు అనేది చూడాలి. అందుకే నేను ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ బలగాల్ని దింపమని చెప్పి ప్రతి పోలింగ్ బూత్లో ఈసీకి రిక్వెస్ట్ చేశాను. ఎక్కడ దొంగ ఓట్లు జరగనీయకుండా అడ్డుకుంటానంటూ కూడా మాధవీలత గంటపదంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఆవిడ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని, మీడియా జర్నలిస్టులని అందరినీ కూడా ఆ రోజు ఎట్లా జరుగుతుంది, పోలింగ్ సరళి ఎట్లా జరుగుతుంది అన్నది అందరూ వచ్చి కూడా లైవ్లో కవర్ చేయండి, దానికి ఈసీ పర్మిషన్ ఇస్తుందంటూ కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా ఆహ్వానం పంపించారు మాధవీలత. సో ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో పాదబస్తీలో కాషాయ జెండా ఎగరవేస్తానని. అయితే అవతల ఎంఐఎం పార్టీ ఏం చేస్తుంది? ఎంఐఎం పార్టీ మొట్టమొదటిసారి ఎప్పుడూ లేనట్టుగా గత 40 సంవత్సరాలుగా బద్ధశత్రువులుగా ఉన్న ఎంబీటీ వాళ్ళని లోపయ్య గారిగా ఒప్పందం చేసుకున్నారు. ముస్లిం ఓట్స్ అంతా ఒకటవ్వాలి, ఎక్కడా స్ప్లిట్ కాకూడదంటూ కూడా ఎంబీటీ పార్టీ, అమానుల్లా ఖాన్ పార్టీ కూడా ఎంఐఎంకి మద్దతు తెలిపింది. ఈ ఒక్క విషయంలో చెప్పచ్చు వాళ్ళిద్దరూ బద్ధశత్రులు, 40 సంవత్సరాల నుంచి బద్ధశత్రులు ఒక్కళ్ళు అయ్యారంటేనే బీజేపీ పార్టీ ఓల్డ్ సిటీలో మాధవీలత కూడా ఎంత ముందంజలో ఉన్నారన్నది. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ కూడా సమీర్ అనే ఒక వీక్ అభ్యర్థిని నిలబెట్టింది. పోటీలో మాత్రమే చెప్పచ్చు. బీఆర్ఎస్ పార్టీ కూడా యాదవ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని నిలబెట్టింది హిందూ ఓట్లు స్ప్లిట్ చేయడానికి. ఏమైనప్పటికీ కూడా హిందువులంతా కూడా మొట్టమొదటిసారి ఎక్కువ శాతం, దాదాపు బద్దం బాలరెడ్డి పోటీ చేసినప్పుడు, అట్లాగే వెంకయ్యనాయుడు పోటీ చేసినప్పుడు కన్నా కూడా పాతబస్తీలో మొట్టమొదటిసారి హిందువులు బీజేపీ వైపు చూస్తున్నారు. అయితే ఈ హిందువుల ఓటు బ్యాంకు మాధవీలతను గెలిపించగలదా? 19,57,000 ఓట్లు 2019 సెన్సస్ ప్రకారం అక్కడ పాతబస్తీలో ఉన్నాయి. లోక్సభ, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఈ 19,57,000 ఓట్ల పోలయ్యేవంతా కూడా దాదాపు 8,60,000 వరకు పోలవుతూ ఉంటాయి. ఆ 8,60,000 నుంచి 9 లక్షల ఓట్లు పోలైనప్పుడు అందులో 5 లక్షల ఓట్లు, 5,30,000 ఓట్ల వరకు ఎంఐఎంకి పోలవుతున్నాయి. 2,30,000 ఓట్ల వరకు బీజేపీకి, లేదా 2014లో చూసుకుంటే బీజేపీ భగవంతరావుకి 3 లక్షల ఓట్లు పోలేనాయి. సో ఆ మార్జిన్ అనేది 2,5 లక్షల ఓట్ల వరకు క్లియర్గా కనబడుతుంది బీజేపీకి, ఎంఐఎంకి. ప్రస్తుతానికి మాధవీలత ఎట్లా లెక్కేస్తుందంటే ఆ దొంగ ఓట్లన్నీ పోయి హిందువుల ఓట్లన్నీ సాలిడ్గా తనకు పడతాయని, అట్లాగే ఎంఐఎం పార్టీకి రిగ్గింగ్ జరగకుండా ఎక్కడ కూడా అన్ని పోలింగ్ బూతుల్లో కూడా ఏజెంట్లు ఉన్నారని తనకి వెబ్కాస్టింగు, అట్లాగే అంత మీడియా వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఇంకో పాయింట్ గమనించాల్సింది ఏంటంటే 11 లక్షల నుంచి 12 లక్షల వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఆ ముస్లిం ఓటర్స్ ఎప్పుడు కూడా 5 లక్షల వరకే వేస్తున్నారు. అంటే 6 లక్షల నుంచి 7 లక్షల మంది ఓటింగ్ మీద విరక్తితోనో, బయటికి రాకో, లేదా ఎంఐఎం పార్టీ మీద వ్యతిరేకతతోనో పోలింగ్ బూత్కి రావట్లేదన్నది మాధవీలత గ్రహించారు. ఇప్పుడు ఆ బీజేపీ అభ్యర్థి మాధవీలత ముస్లిం ఓట్లను కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆవిడ మాట్లాడితే ఉపయోగిస్తున్నది పసుమంద ముస్లిమ్స్ అని, బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన వాళ్ళందరినీ ఆమె ఉత్తరప్రదేశ్లో, బీహార్లో బీజేపీకి ఓటేస్తున్నారు. ఆ ఓటు బ్యాంకుని పాతబస్తీలో కూడా తన వైపు తిప్పుకుంటానికి ప్రయత్నిస్తోంది మాధవీలత. వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం ఆ పోల్ అవుతున్న ముస్లిం ఓట్ బ్యాంక్ 5 నుంచి 6 లక్షలు ఓటు అవుతున్న ఎంఐఎంకి పోల్ అవుతున్న ఓట్లన్నింటిలో కొద్దిగా స్ప్లిట్ చేసుకొని బీజేపీ వైపు పోల్ అవుతే, ఇటు హిందూ ఓట్స్ అన్ని పోలరైజ్ అవుతే తన గెలుపు ఈజీ అంటోంది మాధవీలత. కాకపోతే ముస్లిమ్స్ మాత్రం అట్లా లేరు. అక్కడ ఖచ్చితంగా ముస్లిం వర్సెస్ హిందూ కింద పోల్ అవుతాయి పాతబస్తీకి సంబంధించి. అందుకే శ్రీరామనవమి రోజు మాధవీలత ఆ విల్లు ఎక్కుపెట్టిన ఆ వీడియోని మార్ఫ్ చేసి ముస్లిం వర్గాలను అంతా పోలరైజ్ చేయడానికి ప్రయత్నించారు ఎంఐఎం పార్టీ వాళ్ళు. ప్రస్తుతానికి మాధవీలత మీద నాంపల్లి పిఎస్లో క్రిమినల్ కేసు ఇవన్నీ ఫైల్ అయినాయి దానికి సంబంధించి. అయితే మాధవీలత కూడా హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు కూడా తొందరగా ఆ కేసును సాల్వ్ చేయమని చెప్పింది. ఎందుకంటే మాధవీలత చాలా
గట్టిగా నమ్మకంతో ఉన్నారు అది మార్ఫ్ వీడియో అని. తను అసలు ప్రార్థనా మందిరం వైపు విల్లుని ఎక్కపెట్టలేదని. కాకపోతే ఆమె ఆ విల్లు ఎక్కుపెట్టింది, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది, బీజేపీ అభ్యర్థి కొద్దిగా నెగిటివ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముస్లిం ఓట్స్ అంతా కూడా పెద్దగా ఎంతవరకు నిజం ఉంది దానిలో అనేది ఆలోచించకుండా ముస్లిం ఓటర్స్ అందరూ కూడా ఒకే వైపుకి పోలరైజ్ అయ్యారు అన్నదైతే నాకు ఓల్డ్ సిటీలో కనబడింది. నేను అమిత్ షా రోడ్ షో ఇదంతా జరిగినప్పుడు కూడా అక్కడ కనిపెట్టింది ఏంటంటే, అమిత్ షా రోడ్ షో మొట్టమొదటిసారి పాత బస్తీలో నిర్వహించడం అనేది హిందూ ఓటర్స్లో అయితే మాత్రం ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అయితే తెప్పించింది. ఈసారి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఇట్లా స్ప్లిట్ కాకుండా మొత్తం అంతా కూడా బీజేపీకి ఓటేయాలి అన్నదన్న హిందూ ఓటర్లు అయితే కనబడింది. కానీ ముస్లిం ఓటర్స్లో మాత్రం మళ్ళీ ఎంఐఎం వైపే ఉన్నారు, ఎంఐఎంకే వేస్తామంటున్నారు. అంతేకాకుండా నేను చెప్పినట్టుగా ఎంబీటీ ఎంఐఎం ఒక్కటవటము, మాధవీలత బిల్లు పెట్టిన మార్ఫిడ్ వీడియో వలన ముస్లిం ఓట్స్ పోలరైజ్ అవ్వటము, వీటన్నిటికన్నా కూడా బీజేపీలో ఒక గట్టిగా ఉన్న ఒక వర్గము మాధవీలతకి మద్దతు తెలపట్లేదు, లోపాయికారిగా వేరే వాళ్ళతో ఉన్నారు, లేదా ఆ రోజు ఓటింగ్ వేయరు అన్నదైతే బాగా వినబడుతున్నమాట. అది కూడా మాధవీలతకి మైనస్ అవ్వచ్చు. మాధవీలత చాలా కాన్ఫిడెంట్గా ఉంది, నేను గెలుస్తానని, రిగ్గింగ్ని ఆపుతానని, హైదరాబాద్లో కాషాయ జెండా ఎగరేస్తానని చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఎంఐఎం వైపుకే ఎడ్జ్ ఉంది. ఏమన్నా అద్భుతం జరిగితే తప్ప బీజేపీ హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని గెలుచుకుంటుంది అన్నది మనం అప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేము. ఏమన్నా అద్భుతాలు జరగాలి. ఈ అద్భుతాలన్నింటిలో కూడా ముస్లిం ఓట్స్ స్ప్లిట్ అవ్వాలి, హిందూ ఓట్స్ అన్ని సాలిడ్గా పోలరైజ్ అవ్వాలి మాధవీలత వైపు. అంతేకాకుండా ముఖ్యంగా రిగ్గింగు, ఆ ఫేక్ ఓట్స్ ఇవన్నీ కూడా పోలింగ్ రోజు అవన్నీ కూడా తట్టుకొని నిలబడే బీజేపీకి చాలా వరకు చాలా పోలింగ్ బూతుల్లో పాత బస్తీలో ముఖ్యంగా ముస్లిమ్స్కి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పోలింగ్ బూతుల్లో బీజేపీకి చాలా చోట్ల ఇంకా ఏజెంట్లు అనేది కూడా సెట్ కాలేదు. ఇవన్నీ కూడా చూడాలి. అందులో ఓవైసీ చాలా సిద్ధాస్తుడు. కరెక్ట్గా పోలింగ్కి 2-3 రోజులు ముందు ఆయన నడిపే మొత్తం అంతా కూడా ఆయన తిప్పే చక్రము, ఆ ముస్లిం కమ్యూనిటీలో ఆయన తిప్పేదంతా కూడా ఆయనకి ఎప్పుడు బెనిఫిట్ అవుతూ వస్తుంది. ఆ 2-3 రోజులు చాలా ఇంపార్టెంట్ బీజేపీ అభ్యర్థికి. అవన్నీ తట్టుకొని నిలబడి బీజేపీ ఓట్లు చేజారిపోకుండా చూడడం, ఇవన్నీ చేయగలిగితే ముస్లిం ఓట్ స్ప్లిట్ అయ్యి బీజేపీకి కూడా పోల్ అవుతే, హిందూ ఓట్ సాలిడ్గా మాధవీలతకి పోలరైజ్ అవుతే బీజేపీ ఏమన్నా మొట్టమొదటిసారి హైదరాబాద్ లోకసభ స్థానాన్ని గెలుచుకోవచ్చు. ఒకటైతే క్లియరు, మాధవీలత చాలా గట్టి పోటీ ఇచ్చింది. ఎంతవరకు గెలుస్తుంది అనేది అప్పుడే చెప్పలేం. కానీ హైదరాబాదు ఓటర్స్ గుండెలనైతే ఆమె గెలుచుకున్నది అన్నది అమిత్ షా రోడ్ షో దగ్గర అయితే క్లియర్గా బహిర్గతమైంది. మరి రిజల్ట్ కోసం చూద్దాం జూన్ 1వ వారం. అప్పటిదాకా అయితే మాత్రం హైదరాబాద్ లోక్సభ స్థానం మీద చర్చ నడుస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.